మీ అందరికీ తెలిసిన వాక్య భాగం ఈరోజు చాలాసార్లు వినుంటాం. వినలేదా? విన్నాం కదా, రోజు విన్నా. ఓకే, నేను దానికి ముందు మీకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చైనా దేశంలో ఒక స్టోరీ కథ ఉంటుంది. ఏంటంటే, ఒక ఆయనకి ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రం ఒకరోజు అడవిలోకి తప్పిపోయింది. ఎందుకంటే ఆయనకి అదే ఆహారం, ఫుడ్, దాని ద్వారా వచ్చే పాల ద్వారా నన్ను బతికేవాడు, పాలు అమ్ముకొని. అయితే ఆ గుర్రము అడవిలోకి పోగానే చుట్టుపక్కల మనందరూ వస్తారు కదా, బ్యాచ్ అమ్మలక్కలు అందరూ వచ్చినట్టు, మన భాషలో చెప్పాలంటే అమ్మలక్కలు అందరూ వచ్చి ఏమన్నారంటే, అరే నీకు ఒకే ఒక గుర్రం ఉంది, అది కూడా పోయిందిరా, నువ్వు ఎంత దురదృష్టవంతుడు రా అని చెప్పారంట. ఆయన నుండి నేను అదృష్టవంతుడినో దురదృష్టవంతుడో నాకు తెలియదమ్మా అని చెప్పాడంట. కొన్ని రోజుల తర్వాత అడవిలో నుంచి ఆ గుర్రము 10 గుర్రాలు తీసుకొని వెనక్కి వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ సేమ్ అమ్మలక్కలు అందరూ వచ్చారంట. వచ్చేమన్నారు ఈసారి, నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా అన్నారంట. ఆయన నుండి నేను అదృష్టవంతుడినో దురదృష్టవంతుడో నాకు తెలియదమ్మా అన్నాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మీద సవారీ చేస్తా ఆయన ఒక్కడే కొడుకు వాడు కింద పడి కాలు ఇరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ సేమ్ బ్యాచ్ వచ్చారు. అందుకే మన ఇంటికి వస్తుంటారు కదా, ఏమైనా కానీ ఏమన్నారు వచ్చి ఇప్పుడు, నువ్వెంత దురదృష్టవంతుడు అయ్యా అన్నారంట. ఆయన నుండి నేను దురదృష్టవంతుడినో అదృష్టవంతుడినో నాకు తెలియదు అయ్యా అన్నాడంట. కొన్ని రోజుల తర్వాత అడవిలో నుంచి బందిపోటు దొంగల గుంపు వచ్చి ఆ ఊర్లోని యవనస్తులందరినీ వాళ్ళ సైన్యంలో చేర్చుకొని పోతున్నారు. వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇడుకుంటాడు, మంచం మీద పడినాడు, మాకు అడ్డం అని చెప్పేసి వాడిని వదిలిపెట్టిపోయారండి. అందరు పిల్లలు తీసుకొని పోయారు యవనస్తులందరినీ. ఈయన కొడుకు మిగిలిపోయాడు. ఇప్పుడు ఏమన్నారు మళ్ళీ వచ్చి, కాలిరిగి తిరిగింది, నీ కొడుకున్నాడయ్యా, నీ కొడుకు బతికాడయ్యా అని అన్నాడు. ఈ 4 విషయాల్లో నాకు అర్థం కాదు ఏంటంటే, ఏది మంచిది ఏది చెడ్డదో చెప్తారా? ఏది మంచిది ఏది చెడ్డదో చెప్తారా? ఈ చిన్న 4 విషయాల్లోనే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియకపోతే మనము రేపు పరలోకి వెళ్తామో వెళ్ళమో ఎవరు చెప్తామా? ఒక ఆయన ట్రీట్ అని ఒక పాస్టర్ గారు, పెద్ద చర్చి పాస్టర్ గారు, అది చాలా రిచ్ చర్చి, చాలా గొప్పోళ్ళ చర్చిలో ఉండేది. ఆయన ఒకరోజు ఒక ఆయన ఇంటికి పిలిచాడంట. ఇంటికి పిలిచి మా ఇంట్లో భోజనం చేద్దురు అంటే పాస్టర్ గారు ఇంటికి పోయాడంట. ఇంటికి పోయినాక మంచి ఆహారం పెట్టాడంట, మంచి ఫుడ్. ఇంకా మంచి ఆహారం పెట్టినాక ఆయన మొత్తం ఇల్లు చూపిస్తాడంట. ఆయనది చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద తీసుకెళ్ళి సౌత్ అంటే దక్షిణం వైపు తీసుకెళ్ళి, ఆ కనపడే పొలం అంతా నాది సార్ అని చెప్పాడంట. ఓ సూపర్ సార్, చాలా గొప్పలు సార్ మీరు. మళ్ళీ ఇటు నుంచి నార్త్ తీసుకొని వచ్చినట్టు ఉత్తరం వైపు, ఇదంతా నా స్థలమే సార్ అన్నట్టు, కనపడేదంతా నా స్థలమే సార్ అన్నాడు. అయితే చాలా గొప్పలు సార్, చాలా మంచిది అని 4 వైపులు చూపించినాక పాస్టర్ గారు ఈయన అనుకున్నంతగా ఏమంటుందని ఆయన ఎంకరేజ్ చేయట్లేదు. ఆయనకి ఏది బాధ ఇస్తుంది. పాస్టర్ గారు ఉండి, సార్ నాకు ఒక ప్రశ్న ఉంది సార్ అన్నాడు. ఏంటి సార్ మీ ప్రశ్న అంటే, 4 వైపులు సంపాదించారు, బాగానే ఉంది, మరి పైన మీకు ఎంత ఉంది సార్ అన్నాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి, అవును సార్ నాకు పైన స్థానం లేదు సార్ అని చెప్పాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి చర్చికి వస్తున్నాం కదా, చాలా నుంచి ప్రార్థనకు వస్తున్నాం కదా, ఈరోజు ఏసి వస్తే పరలోకం వెళ్తామా? ఈ ధనవంతుడు లాజరు కథలో ఇద్దరి గురించి చెప్తాను, చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం, 7:25 కల్లా ముగిస్తాను. దాని పేరుని ఎక్కడ రాయడు? ఇప్పుడు మనం అది పరిశీలన చేసుకోవాలి. ఈ ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడి పేరునేమో దేవుడు బైబిల్లో రాపిలేదు, లాజరు పేరేమో దేవుడు బైబిల్లో రాపించాడు, అంతే కదా? ఓకే, ఇప్పుడు పరలోకంలో మన పేరు ఉందా లేదనేది ఈరోజు మనం పరిశీలన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ ధనవంతుడు లాజరు కథని నేను 3 భాగాలుగా చేస్తాను. మొట్టమొదటి భాగము, వీళ్ళిద్దరూ చనిపోకముందు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, చనిపోయినప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, చచ్చిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి. ఈ సింపుల్గా ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చచ్చిపోకముందు ధనవంతుడు లాజర్ని గమనించినట్లయితే ఫస్ట్గా ధనవంతుడి గురించి చూద్దాం. ధనవంతుడికి ఇవ్వబడిన టైటిల్ ఏంటి, ఆయనకి బిరుదు ఏంటి? ధనవంతుడు కదా, ఆయనకి ఇవ్వబడిన బిరుదు ధనవంతుడు. ఆయన ఏం బట్టలు వేసుకునేవాడు? ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు. ఎవరు వేసుకుంటారు అయ్యి? పేదవాళ్ళు వేసుకుంటారా? ఇంకా యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆయన్ని ఏ బట్టలు వేశారు? సన్నపు నార వస్త్రములు, ఊదా రంగు బట్టలు వేసి ఏమని ఎగతాళి చేశారు? యూదుల రాజా నీకు జయము అని ఎగతాళి చేశారు. ఏ బట్టలు ఎవరు వేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు రాజులు వేసుకునే బట్టలు, అవి కాస్ట్లీ. ఈయన చాలా రిచ్ మ్యాన్, ఈయన ధనవంతుడు, ఆయనకి మంచి బట్టలు ఉన్నాయి, ఈయన దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, ఆయనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఉంది ఆయనకి. ఇంకొక వచనం చూపిస్తాను, 25వ వచనం ఏముందో, 25వ వచనంలో అదే అధ్యాయం, లూకాసు వార్త 16:25. ఇక్కడ ఏం చేస్తున్నాడంట ఆయన? ఏం చేస్తున్నాడమ్మా? బ్రింటల్లో ఏం చేస్తున్నాడు ఆయన జీవితకాలం అంతా ఎట్ట బతుకుతున్నాడంట? తన ఇష్టం వచ్చేటట్టు సుఖం అనుభవిస్తూ ఉండాను కదా, తన ఇష్టం వచ్చేటట్టు బతుకుతున్నాడు. ఈ మాట మనకి బాగుంటుంది, అంతేనా?
మనకి కష్టపడరా దేవుడిలో ఉండరా అంటే ఎట్టుంటుంది మనకి? ఎవడరా మనం లాపేద్దాం అనుకో ఎట్టుంటుంది కదా? మనకేం తక్కువ అంటే ఎట్టుంటుంది? మనకి అవి బాగుంటాయి, డైలాగులు బాగా చూడటానికి బాగుంటాయి. కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నామా లేదన్నది పరిశీలన చేసుకోకపోతే ఇక్కడ సమస్య వచ్చింది. అదే ఈయనేమనుకున్నాడు తెలుసా? డబ్బులు ఉంటే చాలు, ఫుడ్ ఉంటే చాలు, నాకు చాలా మంది పనులు ఉన్నారు, నాకు చాలా మంది చాలా ఆస్తుంది, నాకేం తక్కువలే అని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే మన పాలెంలో చాలా మంది చుట్టాలంటారు, మన చాలా మంది ఉన్నారని మనం ఖుషి అవుతాం కదా. కానీ నేను అలాగే అనుకున్నానంట. అయితే లాజరు ఎలా ఉన్నాడు? ఆయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటి? లాజరుకి ఇచ్చిన బిరుదు ఏంటి బైబిల్? దరిద్రుడు. ఆయనకి ఇవ్వబడి ఓకేనమ్మా. ఇక్కడేం ఆయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటి? ధనవంతుడికేమో ధనవంతుడు అని బిరుదు ఇచ్చారు. లాజరుకి ఏం బిరుదు ఇచ్చారు? దరిద్రుడు. ఎవరు రాపించారు ఆ మాటని? దేవుడే రాపించాడు. దేవుడే ఆయన గురించి రాపించాడు. ఫస్ట్ లైన్ దరిద్రుడు. దరిద్రుడు ఆయన ఏం తినేవాడు? ఎక్కడి నుంచి వచ్చే రొట్టె ముక్కలు? ధనవంతుడు బల్ల కింద పడిన మొక్కలు తినేవాడు. ఎట్ట తింటారు? మనం అడుక్కున్న వాళ్ళ ఇంట్లోకి రానిరు కదా. మరి ఆయన రొట్టె ముక్కలు ఎట్ట తిన్నాడు? ఆయన ఒంటి నిండా కురుపులు ఉండేవి. ఆయన ఎట్లా రానిచ్చేవాళ్ళు అంటే, ఆ కాలంలో మనలాగా టవల్స్ ఉండవు, తిన్న తర్వాత తుడుచుకుని టవల్స్ ఉండవు. ఏం చేసేవాడంటే రొట్టెనే చేసి ఆ రొట్టెని ఉప్పు ఏమేయకుండా ఒట్టి పచ్చి కొంచెం వేపి ఒక బాస్కెట్లో పెడతారు. ఆ బాస్కెట్లో తిన్న తర్వాత ఆ బాస్కెట్ దాంతో మూడు దుడుచుకొని దుడుచుకొని కింద పడేస్తారు. తినే ఫుడ్ కాదు అది. అది హ్యాండ్ కర్చీఫ్ లాగా వాడే రొట్టె. దాన్ని తిని ఆయన తుడుచుకొని కింద పడేస్తే పనామ ఊడ్చి బయట ఇసిరేసేది. బయట ఇసిరేస్తే కుక్కలు లాజరు పరిగెత్తేవాడు వాటి కోసం. లాజరు కొంచెం బలం గలవాడు కాబట్టి కుక్కల కంటే ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళి రొట్టెలు తింటా ఉంటే కుక్కలు ఏం చేసి ఆయన యొక్క కురుపులు నాకి. అది పరిస్థితి. చచ్చిపోక ముందు ఇద్దరు పరిస్థితి అని చెప్పండి. ఒకడేమో ధనవంతుడేమో నా ఇష్టం అని బతికాడు కదా, లాజరేమో కష్టం అనుభవించాడు. ఇది చచ్చిపోక ముందు పరిస్థితి. ఈ లోకంలో నువ్వు కష్టం అనుభవించేవా సుఖం అనుభవించేవా అనేది ఇంపార్టెంట్ కాదు. నీ జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు అని దేవుడు అడగడు. నువ్వెంత దరిద్రంగా ఉన్నావు అని దేవుడు అడగడు. నువ్వు నాకు ఎంత ఇష్టంగా ఉన్నావు అన్నదే అడుగుతారు దేవుడు. మనం చాలాసార్లు ఇచ్చే కంప్లైంట్, మాకు డబ్బులు లేవు, అవి లేవు, అందుకే చర్చికి బొట్టలా, మాకు టైం కుదరదు, ఈ సాకులన్నీ చెప్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడి దగ్గరికి రాకుండా ఇకత ఎన్ని సంపాదించిన దేవుడి దృష్టిలో లెక్కగా అనిపించవు. దేవుడికి కావాల్సింది నీ హృదయము, నీ లైఫ్, నీ జీవితము ఎంత ఆయనకి ఇష్టంగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వెంత సంపాదించేవన్నది ఇంపార్టెంట్ కాదు. చచ్చిపోక ముందు వీళ్ళిద్దరు పరిస్థితి. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు కదా. ఇద్దరు ఒకే రోజు చచ్చిపోతే ధనవంతుని ఎవరు పాతి పెట్టారు? ధనవంతుని ఎవరు పాతి పెట్టారమ్మా? పనోళ్ళు తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. లాజర్ని ఎవరు తీసుకుపోయారు? దేవదూతలు తీసుకొని పోయారు. ఇప్పుడు మనం చచ్చిపోతే మనలో తీసుకెళ్తారు? అందరూ మౌడిపాలెం పోవాల్సిందే, కానీ పరలోకం పోయే గ్యారెంటీ అయితే లేదు కదా. అంతేనా? దేవదూతలు మనం తీసుకెళ్తారా? అనుమానమే. ఎందుకు అనుమానం? మన లైఫ్ ఎట్టుందో మనకు బాగా తెలుసు కదా. మనం పేరుకి చిచ్చారం బతికాడు. ఎవరు మమ్మల్ని ఆపేది? మాకు డబ్బులున్నాయి, అంతస్తుంది, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు బతికాడు. చచ్చిపోతే అడిగలేడు, నరకానికి పోయాడు. లాజరు ఈ లోకంలో కష్టపడ్డాడు, కానీ దేవునికి ఇష్టంగా బతికాడు. దేవుడు ఆయనకి ఎక్కడ తీసుకుపోయాడు? అబ్రహాము రొమ్మున ఏముంది తెలుసు బైబిల్? ఏముంది? ధనవంతుడేమో చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినప్పుడు ఇద్దరు ఒకరు చచ్చిపోయారు. ధనవంతునేమో తీసుకెళ్ళి పాతి పెట్టారు. లాజర్నేమో దేవదూతలు తీసుకొని పోయారు. అది చచ్చిపోయినప్పుడు జరిగింది. చచ్చిపోయిన తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ చచ్చిపోయిన తర్వాత లాజర్ ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఆ వర్డ్ చదవండి మీరు. అనుకొని ఏం చేస్తాడు? నెమ్మది పొందుచుండెను. ధనవంతుడు ఏం చేస్తున్నామా? ఎక్కడ పడ్డాడు? ఏంటది? పాతాళంలో పడ్డాడు. పాతాళం అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ఎండ్లెస్ పిట్ అంటాం. ఎండ్లెస్ పిట్ అంటే అడుగు భాగం తగలని ఒక ఊబి లాంటిది, ఒక పిట్, అంటే దాన్ని లోయ లాంటిది. దానిలో పడితే అడుగు భాగం తగలదు. నువ్వు ఎన్ని రోజులు ప్రయాణం చేయి, అడుగు భాగం తగలదు. నువ్వు ఇట్టాగే ఉంటావు ఆడ పడిపోయి. దాని నిండా ఏముంటుంది? లిక్విడ్ సల్ఫర్ ఉంటుంది, గంధకం ఉంటుంది. దాన్ని కాలిపోతూ ఉంటావు. నీకు చుట్టూ చీకటి ఉంటుంది. నీకు ఎవడు కనపడ్డు. నీకు పక్కన ఇలాంటి వాడు అరుస్తూ ఉంటాడు కదా, కేకలు పెడతా ఉంటారంట, అరుపులు ఉంటాయంట, వేదన ఉంటుందంట, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, దాహం అవుతూ ఉంటుంది. నీకు తిండి ఉండదు, పక్కన పనోడు ఉండడు. ఈయన పరిస్థితి.
చచ్చిపోయి నాకు ధనవంతుడి పరిస్థితి ఏంటి? ఈ లోకంలో నా ఇష్టం అన్నాడు. ఈ లోకంలో ఎవడరా నన్ను ఆపేది అన్నాడు. ఈ లోకంలో నేను పలాని ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకున్నాడు, పలాని చర్చి అని చెప్పుకున్నాడు. పేరుకే. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడు? ఈరోజు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నువ్వు బ్రతకాల్సింది ఈ ప్రశ్నతో. ప్రతిరోజు నువ్వు ఏ చర్చికి వెళ్ళావా అని అడగడు దేవుడు. నువ్వు చర్చికి ఎంత చందా ఇచ్చావా అని అడగడు. నాలాగా నువ్వు ఎన్నిసార్లు వాక్యం చెప్పావని అడగడు. నీ హృదయంలో నేను ఉన్నానా అని అడుగుతాడు దేవుడు. ధనవంతుడి హృదయంలో ఏసీ లేడు. ధనవంతుడు రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు కదా. ఇంటి బయట ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. సూపర్. లాజరు ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడిని యేసు ప్రభుని ఒక మాట అడిగాడు. ఒక ఆయన వచ్చి పరిసయ్యుడేం అడిగలు, ఏసయ్యా బైబిల్ మొత్తాన్ని నువ్వు 2 మాటలు చెప్పయ్యా అంటే ఏసీ ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. నంబర్ 1. నంబర్ 2, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల్లో ఈ ధనవంతుడు ఫెయిల్. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా అధికారాన్ని ప్రేమిస్తున్నాడు, తర్వాత ఇంకేం చేస్తున్నాడు? మనలాగా చర్చిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించదు అంటలేదు. ఎందుకు వెళ్తున్నావు అన్న ప్రశ్న నువ్వు వేసుకోవాలని అడుగుతున్నాను నేను. ధనవంతుడు ఇంటిని ప్రేమించుకుంటున్నాడు, డబ్బుని ప్రేమించుకుంటున్నాడు, ఆస్తిని ప్రేమిస్తున్నాడు, తన పనోళ్లతోటి ఎంజాయ్ చేయటం నేర్చుకున్నాడు. రోజు బయటకు వెళ్తున్నాడు. లాజరు కనపడ్డాడు. మొట్టమొదట దేవుడిని ప్రేమించట్లా. ఏం చేస్తాడంట? తన ఇష్ట ప్రకారం జీవిస్తాడంట. రెండోది, బయటికి వెళ్ళగానే బయట లాజరు ఉన్నాడు. లాజరు తన సహోదరుడే కదా, అంటే సొంత తమ్ముడు కాకపోవచ్చు. ఎవరైతే దేవుడితో పాటు ఉంటారో వాళ్ళందరూ మనకేమవుతారు? సహోదరులు అవుతారు కదా. క్రీస్తులో మనందరం సహోదరులే. మనం ఫిజికల్గా మనము బంధువులమైన, పక్కనోడు మనతో పాటు రక్షింపబడినోడు మనకేమవుతాడు? మన సహోదరుడే అవుతాడు. ఈయన రోజు ఇంటి నుంచి బయటికి వెళ్తా ఉంటే, రోజు తన సహోదరుడు లాజరు కనపడుతుంటే, లాజర్ని ఎప్పుడైనా పలకరించాడా? లాజర్ని ప్రేమించాడా? తను మట్టికి తింటా ఉన్నాడు. 2 విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు ధనవంతుడు. దేవుణ్ణి ప్రేమించట్లా, పక్కనోడిని ప్రేమించట్లా. ఏం కావాలి? అధికారం కావాలి, డబ్బు కావాలి, గ్రూపు కావాలి. ఇవన్నీ చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? నీవు ఇష్టం వచ్చినట్టు బతికావు. నీ ఇష్టం, నా ఇష్టం కాదు. నువ్వు ఎందుకు నరకంలో ఉన్నావు తెలుసా? నువ్వు జీవించినంత కాలం నీ ఇష్టం వచ్చినట్టు బతికావు. అయితే లాజరు ఇక్కడ ఎందుకు నెమ్మది పొందుతున్నాడంటే, నా ఇష్ట ప్రకారం బతికాడు కాబట్టి. ఈరోజు నేను ఒకరోజు డెఫినెట్గా చచ్చిపోతాను. ఇప్పుడే నేను కింగ్ చెప్తున్నాడు, మన అంకుల్ వాళ్ళ జక్కర్ అంకుల్ కొడుకు కూతురు చచ్చిపోయిందని, రమ్య. ఎంత చాలా చిన్నది, నాకంటే చాలా 10-15 సంవత్సరాలు అనుకుంటున్నాను. 32 సంవత్సరం 30 సంవత్సరం ఉంటాయి అంతే కింగ్ కదా. నువ్వు చచ్చిపోని, నేను చచ్చిపోని గ్యారెంటీ ఉంది? నువ్వు ఎక్కడికి వెళ్తాం చచ్చిపోతే? దేవుడు ఉదయాన్నే చర్చికి వెళ్ళావని అడగడు. ఉదయాన్నే వాక్యం ఉన్నావని అడగడు. దేవుడు పడతాడు తెలుసా? ఎన్నిసార్లు వాక్యం విని నీ హృదయంలో ఎందుకు మార్చుకోలేదు అడుగుతాడు దేవుడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టు బతికితే దేవుడి దగ్గరికి నువ్వు రేపు చెప్పలేవు. దేవా నాకు ఎవరు చెప్పలేదు దేవా అని చెప్పినా నీకు నాకు అర్హతే లేదు. దేవుడు నీకు నాకు వదలకుండా వాక్యం చెప్తానే ఉన్నాడు ప్రతిరోజు. వాక్యం వింటానే ఉన్నావు నువ్వు. అయినా బ్రతుకు మార్చుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు బతికితే ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాల్సిందే. ధనవంతుడు నా ఇష్టం అని బతికాడు. ఒకరోజు చచ్చిపోయినాక పాతాళంలో భయంకరమైన వేదన పడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమని తెలుసా? నాకు చాలా మంది సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి ఎవరన్నా పంపించి వాక్యం చెప్పివా చచ్చిపోయిన వాళ్ళు, లేచిన వాళ్ళని అంటే. అబ్రహాం ఏమంటున్నాడు? మోషే ఆహారంలో ఆడే ఉన్నారు. వాళ్ళ మాట అన్నాడు. ఎక్కడి నుంచి వాడు చచ్చిపోయి లేచి వెళ్ళిన ఏం చేయరు? మనం కూడా అదే పరిస్థితి ఉన్నాం. పరలోకం నుంచి ఇప్పుడు ఏసీ దిగొచ్చినా ఏం చెప్తాం మనం? నమ్ముకుంటాం ఏసీని? నమ్మకం. ఎందుకని? ఇక్కడ వరకే మన ప్లేస్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే మన బతుకు లైఫ్ వేరు. చాలా ప్యాథటిక్, బాధాకరమైన విషయం. నేను చెప్పేది మీకు కఠినం కనిపించినా మీరు ఆలోచించుకోండి. నేనేమి కోపంతో వేదంతో చెప్పట్లేదు. ఒకరోజు అందరం చచ్చిపోతే పరలోకం వెళ్ళాలనే ఆశతోనే చెప్తున్నాను. వాక్యం విని 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 దాని ప్రకారం బతకకుండా నువ్వు చచ్చిపోయావనుకో ఎక్కడికి వెళ్తాం? నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాను. మన పేటలో తారమ్మంటి కొడుకున్నాడు, సంపత్ అని. మీ అందరూ తెలుసు. వాడు నాకంటే 2 సంవత్సరాలు చిన్నాడు. మేము ఒకే క్రికెట్ టీంలో క్రికెట్ ఆడుకున్నాం. చాలా సంవత్సరాలు ఆడుకున్నాం. ఏబిఎం కాలేజీలో క్రికెట్ ఆడుకున్నాడు. పార్కులో పిల్లలు నడుచుకొని వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మాయికి పాల ప్యాకెట్ ఇచ్చాడు. టీ పెట్టే లోపల మొంగి అనుకున్నాడా చచ్చిపోతారా? నేను రోజు జిమ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తాను అనుకుంటావా? నాకు ఒక తమ్ముడు తెలుసు, సంతపేటలో అపార్ట్మెంట్ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు అవినాష్, 29 సంవత్సరాలు, అమెజాన్ కంపెనీలో మేనేజర్ బాంబేలో. కూతురు పుట్టిందని అన్నప్రాస చేద్దామని ఒంగోలు వచ్చాడు. నైట్ 12 గంటల దాకా అన్ని సమకూర్చుకొని ఉదయాన్నే అన్నప్రాసకి భోజనాలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. 12 గంటలకు పండుకున్నారు.
పండుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటే భార్య చేయబెట్టి చూసింది. జ్వరం వచ్చింది అబ్బాయికి. జ్వరమే కదా అని పండుకుంది. 3 గంటలకు వాళ్ళ నాన్న కడప నుంచి వచ్చాడు. అబ్బాయి వాళ్ళ నాన్న తలుపు తీసి, అంకుల్ ఇందాక అవినాష్కి జ్వరం వచ్చింది అంకుల్ చూడండి అంటే, వాళ్ళ నాన్న పోయి, ఎరా అవినాష్ ఎలా ఉందిరా అని చేయబెట్టి చూస్తే ఒళ్ళు చల్లగా అయిపోయింది. చచ్చిపోయారు. 2 గంటలైంది. నేను బెదిరించాలని చెప్పట్లా. నువ్వెప్పుడు చచ్చిపోతావో, ఏసీ ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్తున్నాను. జక్ర అంకుల్ కూతురు చచ్చిపోతుంది ఎవరు అనుకోవాలి. పెళ్ళైంది రీసెంట్గానే. చాలా ఆర్భాటంగా బ్రహ్మాండంగా చేశారు పెళ్ళి అనుకున్నాం. మనోళ్ళు చాలా సంతోషం, నేను చాలా సంతోషపడ్డాను. చాలా బాగా చేశారు పెళ్ళండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయం ఎప్పుడు చచ్చిపోతాం. నా ప్రశ్న ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టు నీ బతుకు నువ్వు బతికితే దేవుడు ఒకరోజు లెక్క అడగబోతా ఉన్నాడు. ఏమని తెలుసా? నీ జీవితకాలం అంతా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించావు. నా ఇష్ట ప్రకారం బతకలేదు కాబట్టి నీ ఇష్ట ప్రకారం బతికితే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. దేవుని ఇష్ట ప్రకారం బతికితే ఈ లోకంలో కష్టం అవ్వచ్చు, ఈ లోకంలో బాధ ఉండొచ్చు, ఈ లోకంలో దరిద్రతే ఉండొచ్చు, కానీ దేవుని ఇష్ట ప్రకారం బతికితే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఏసీ వస్తే లేదు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? జేఎంబీ చర్చికి వెళ్ళావా అని అడగడు దేవుడు. కెనడీ పార్టీ వెళ్ళావా, ఆషియర్ పార్టీ వెళ్ళావా, అగస్టిన్ పార్టీ, శామ్యుల్సన్ పార్టీ అడగడు. నువ్వు చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అడుగుతాడు దేవుడు. చర్చిలో నా గురించి చెప్పారా అని అడుగుతాడు ఏసీ. కోర్టుకి చందా ఏమని అడిగారని అడగడు. ఏసీని నమ్ముకున్నావా, ఏసీకి నీ హృదయంలో స్థానం ఉందా అని అడుగుతాడు. ఏమాత్రం చెప్తావు? ఏమాత్రం చెప్తావు? నువ్వే చెప్పాలి, నేను కాదు. నువ్వు చర్చికి వెళ్ళావని అడగడు దేవుడు. చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. నీ హృదయంలో నాకు స్థానం ఉందా అని అడుగుతాడు ఏసీ. ఏం చెప్తావు? నా డైరెక్ట్ సూటి ప్రశ్న ఏంటంటే, లాజరు ఈ లోకంలో దరిద్రత అనిపించిన దేవునికి ఇష్టమైన బతుకు బతికాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు పెద్ద ఇంట్లో ఉన్నాడు, చాలా మంది పనులు ఉన్నారు, ఇష్టం వచ్చిన ఫుడ్ ఉంది, అన్నీ అనుభవించాడు, కానీ చచ్చిపోయినాక నరకానికి పోయాడు. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు బతికావు కాబట్టి నువ్వు నరకానికి పోయావు. నా ఇష్ట ప్రకారం బతికితే పరలోకం వస్తావు అని చెప్పాడు. ఏమాత్రం చెప్తావు? దేవా నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతాను దేవా అని చెప్తావా, లేకపోతే నా ఇష్టం వెళ్ళిపోతావో? నిర్ణయం నీ ఇష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength, let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. The mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hands. Forever I'll love you, forever I'll stand. Nothing compares to the promise I have in you. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength,